n గనక 360 తీసుకుంటున్నాను. ఈ 360ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాస్తే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 అయింది. 8 9ల 72, 72 5ల 360. n గనక 360 తీసుకుంటే 360ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాస్తే 8ని 2 పవర్ 3గా రాశాను, 9ని 3 స్క్వేర్గా రాశాను ఇంటూ 5. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. నా ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫైండ్. ఒక 4-5 క్వశ్చన్లు చేద్దాం. ఫైండ్ ఫస్ట్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఈ కారణాంకాల మొత్తము కావాలి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కుంటాం? ఇది 2 పవర్ 3 ఉంది కదా సార్, 0 నుంచి 3 వరకు. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 అండ్ 2 పవర్ 3. 2 పవర్ 0 నుంచి 2 పవర్ 3. మళ్ళీ 3 స్క్వేర్ అంటే 3 పవర్ 0 నుంచి 3 పవర్ 2. 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2. 5 పవర్ 1 అవుతే 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1. 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1. 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1. ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? నాకు సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ వద్దు సార్, నాకు కొంచెం కాన్సెప్ట్ని పెంచుతున్నాను. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12. 12 తోటి గుణిజాలున్న కారణాంకాల మొత్తము కావాలి. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12. ఆ కారణాంకాలు 12 యొక్క గుణిజాలై ఉండాలి. ఆ కారణాంకాల మొత్తము కావాలి. ఆ కారణాంకాల మొత్తము కావాలి. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 12. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 రావడానికి ఈ 12 అనే నంబర్కి ప్రధాన సంఖ్యల పవర్లు ఎంత? 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. 12కి ప్రధాన సంఖ్యల పవర్లు ఎంత? 2 స్క్వేర్ ఇంటూ 3 పవర్ 1. 12 యొక్క గుణిజాలు అని అంటే మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలి? 2 ఉండాలి. 12 యొక్క గుణిజాలు అని అంటే మినిమం పవర్ ఆఫ్ 3 ఎంత ఉండాలి? 1 ఉండాలి. అంటే రాసేటప్పుడు మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలి? 2 ఉండాలి. 2 పవర్ 0 నుంచి రాయొద్దు. ఈ నాకు మినిమం పవర్ ఆఫ్ 2 నుంచి ఉండాలి. 2 స్క్వేర్ నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు హైయెస్ట్ పవర్ ఉంటే అంతవరకు. ఇది మినిమం 3 పవర్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 12 యొక్క గుణిజాలు అని అంటే మినిమం పవర్ ఆఫ్ 2 ఉండాలి. 5 మీద రిస్ట్రిక్షనే లేదు కాబట్టి ఆన్సర్ ఎంత? ఇంటూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 పవర్ 0 ప్లస్ 5 పవర్ 1. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? రైట్. 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్. మినిమం పవర్ ఆఫ్ 2 12 రావడానికి మినిమం పవర్ ఆఫ్ 2 ఎంత ఉండాలి? మినిమం 2 ఉండాలి. అంటే 2 స్క్వేర్ నుంచి స్టార్ట్ అయింది. రైట్. ఎంతవరకు అయితే నాకు పవర్ ఆఫ్ 2 ఉందో అంతవరకు రాయండి. మినిమం పవర్ ఆఫ్ 3 1 నుంచి ఉంది. 3 పవర్ 1 నుంచి 3 స్క్వేర్ వరకు. 5 మీద ఏ రిస్ట్రిక్షను లేదు కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? సపోజ్గా ఇంకో క్వశ్చన్ వేద్దాం. మనము ఎన్ని ఎగ్జాంపుల్స్ వేస్తే నాకంత క్లారిటీ వస్తుంది సార్? 30 యొక్క గుణిజాల యొక్క కారణాంకాల మొత్తం. 30 యొక్క గుణిజాల యొక్క కారణాంకాల మొత్తము. 30 రావాలి అనంటే నాకు 30 రావాలి అనంటే 30 రావాలి అనంటే ప్రధాన సంఖ్యల పవర్లో 2 ఇంటూ 3 ఇంటూ 5 ఉండాలి. 30 రావాలి అనంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 అయి ఉండాలి. 2 ఇంటూ 3 ఇంటూ 5. పవర్ ఆఫ్ 2 దేని నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. పవర్ ఆఫ్ 3 దేని నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. పవర్ ఆఫ్ 5 దేని నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అనంటే పవర్ ఆఫ్ 2 1 నుంచి స్టార్ట్ అవ్వండి. 2 పవర్ 1 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 క్యూబ్. పవర్ ఆఫ్ 3 మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. 3 పవర్ 1 ప్లస్ 3 స్క్వేర్. పవర్ ఆఫ్ 5 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అదే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. మీరు అబ్జర్వ్ చేయండి సార్ ఒకసారి. 2 3 6, 6 5 30.
2 ఇంటూ 9 18, 18 5ల 90, 90 అనేది 31 గుణిజాలు. 31 గుణిజాలు అని అంటే 30 ఇంటూ 1, 30 ఇంటూ 2, 30 ఇంటూ 3, 30 ఇంటూ సమ్ సహజ సంఖ్య. 30లో ప్రధాన సంఖ్యల పవర్లు ఏమేమి ఉన్నాయి? 2 పవర్ 1, 3 పవర్ 1 అండ్ 5 పవర్ 1. అంటే పవర్ ఆఫ్ 2 1 నుంచి స్టార్ట్ అవుతుంది, పవర్ ఆఫ్ 3 1 నుంచి స్టార్ట్ అవుతుంది, పవర్ ఆఫ్ 5 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 31 గుణిజాల యొక్క కారణాంకాల మొత్తము, 31 గుణిజాల యొక్క కారణాంకాల మొత్తము. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. మీకు ఇంకో ప్రాబ్లం కూడా ఇస్తాను సో దట్ రైట్ మీకు అబ్సల్యూట్ క్లారిటీ ఉంటుంది సార్. సపోజ్ ఏంటంటే సమ్ ఆఫ్ ది సపోజ్గా 2 ఇంటూ 45, 45 యొక్క గుణిజం యొక్క కారణాంకాల మొత్తము. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 45. 45 రావాలి అని అంటే ప్రధాన సంఖ్యలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 9 ఇంటూ 5 అంటే 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1. అంటే పవర్ ఆఫ్ 3 దేని నుంచి స్టార్ట్ అవ్వాలి? 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. పవర్ ఆఫ్ 2లో రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. పవర్ ఆఫ్ 2 మీద అసలు రిస్ట్రిక్షనే లేదు. పవర్ ఆఫ్ 3 మీద రిస్ట్రిక్షన్ ఉంది, అది మినిమం 3 పవర్ 2 అదొక్కటే ఉంది. పవర్ ఆఫ్ 5 పవర్ 1 అదొక్కటే ఉంది. ఇదే ఆన్సర్. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో కారణాంకాల మొత్తము కనుక్కున్నాం, కారణాంకాల విలోమాల మొత్తము కనుక్కున్నాం, కారణాంకాలు ఒక నంబర్కి గుణిజాలు అవుతే దాని మొత్తము కనుక్కున్నాం. రైట్. ABCD. నౌ ఇంకా ఒక ఈ పాయింట్ నౌ ఇక్కడ చూడండి సార్. ఎగ్జాంపుల్ 12 తీసుకుంటున్నా. 12 తీసుకుంటే 1 2 3 4 6 12. 12 యొక్క కారణాంకాలు ఏంటి? 1 2 3 4 6 12. 1 2 3 4 6 12. దీన్ని కూడితే నేను ఇలా కూడొచ్చా? 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 12గా రాసుకోవచ్చు కదా. రైట్. అడిషన్లో కూడేటప్పుడు ఒక వాల్యూ అటు ఇటు అయినా కానీ వాల్యూ మారదు. 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 12. ఇది 3 యొక్క గుణజాలు, ఇది 3 యొక్క గుణిజాలు కావు. అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కావాలి అని అంటే K యొక్క గుణిజాలు ప్లస్ K యొక్క గుణిజాలు కానటువంటిది. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కారణాంకాల మొత్తము కావాలి అని అనుకుంటే K యొక్క గుణిజాల మొత్తము ప్లస్ K యొక్క గుణిజాల మొత్తము కానటువంటిది. ఇది 3 తోటి భాగాహారింపబడుతుంది, ఇది 3 తోటి భాగాహారింపబడదు. ఇది 4 తోటి భాగాహారింపబడుతుంది, ఇది 4 తోటి భాగాహారింపబడదు. అంటే మనకు బార్ 12 తోటి గుణిజాలు కానటువంటి కారణాంకాల మొత్తము కనుక అడిగితే మొత్తము కారణాంకాలు ప్లస్ ఆ గుణిజం యొక్క కారణాంకాల మొత్తము చేస్తే చాలు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.